మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. వి స్పార్కల్ వినీల గారు అందరికీ చాలా కాంటెక్స్ట్ లో తెలుసు. మీ మెథడాలజీలో సీక్రెట్ ఏంటి? నేను గట్లో అబ్జార్ప్షన్ రేట్ని పెంచుతాను, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాను, నిద్ర పొమ్మని చెప్తాను. ఒక డి విటమిన్ మాత్రమే నేను ఇస్తాను. టిప్స్ చెప్పండి, మీరు ఎలా విమెన్ కెన్ టేక్ మోర్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్, దేర్ హెయిర్, ఫేస్, స్కిన్, హార్ట్ హెల్త్, బోన్స్కి ఆబ్వియస్గా కాల్షియం రిచ్ ఫుడ్స్, విటమిన్ డి. మనం అందంగా ఉండాలంటే మనకున్న దాంట్లోనే ఒక ఇంటిని, ఒక చిన్న స్పేస్ని ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎలా మోడల్గా చేసుకుంటారో ఎవరి బాడీని వాళ్ళు అలా చేసుకున్నప్పుడే ఆడతాను. ఎంతమంది క్లయింట్స్, కస్టమర్స్ కి మీరు వెయిట్ తగ్గి సుమారు ఒక ఉజ్జాయింపుగా? కొన్ని వేల మందికి అండి. ఈ లైన్ ఆఫ్ వర్క్ లోకి వస్తారని మీరు చిన్నప్పుడు అనుకున్నారా? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు అసలు ఈ డిసీజెస్ అంటే ఆ ఫైల్స్ టైప్ చేస్తూ ఉంటాం. ఈ డిసీజెస్ అన్నిటికీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు షేర్ చేసుకోవాలి వినీల గారు. సో టెల్ us అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను ఇవాళ ఇలా ఉండటానికి కారణం మా ఫాదర్ అండి. అంటే మా నాన్నగారు లేకపోతే నాకు ఈ సంస్కారం ఉండేది కాదు. థ్యాంక్ఫుల్. అమ్మ చనిపోయారు. అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మని చూసుకోండి. అమ్మ చనిపోయాక వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. వి స్పార్కల్ వినీల గారు అందరికీ చాలా కాంటెక్స్ట్ లో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ గా ఆవిడ డైటీషియన్ గా వెయిట్ లాస్ కి ఎవరి డైట్ అంటే వినీల గారి డైట్ అని మారుమోగిపోయే స్థాయికి ఒక టైంలో మనం చూసాం. అండ్ కంటిన్యూ అవుతుంది ఆవిడ జర్నీ ఇన్ ద వెయిట్ లాస్ చెప్పాలి యజ్ఞం అనమాట. బట్ ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని నేను మెనీ టైమ్స్ అనుకున్నాను, కుదురుకోలేదు. ఇవాళ వినీల గారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ జర్నీ ఎలా మొదలైంది ఇంటూ వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ, ఇవన్నీ కూడా ఇవి ఒక ఉమెన్ని, ఒక మహిళని ఎలా ఎన్హాన్స్ చేస్తాయి. పురుషులకు కూడా అఫ్ కోర్స్ ఇది, బట్ ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలపై దృష్టి పెట్టబోతున్నాం ఇవాళ. వినీల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్. థ్యాంక్ యూ. నేను 2-3 సార్లు మిమ్మల్ని మీ పర్సనల్ జర్నీ అడిగితే మీరు ఇప్పుడు వదిలేయండి అన్నారు. సో ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి మాకు టైం ఇచ్చారు. దసరా టైం కాబట్టి. ఎలా ఉందండి ఇప్పుడు వి స్పార్కల్ యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్? మీరు ఎవ్రీ టైమ్ ఆల్వేస్ ఐఎమ్ హియర్ టు డూ మై సర్వీస్ అండ్ దే ఆర్ కమింగ్ టు మీ ఫర్ టేకింగ్ సర్వీస్. ఎంతమంది క్లయింట్స్, కస్టమర్స్ కి మీరు వెయిట్ తగ్గి సుమారు ఒక ఉజ్జాయింపుగా? కొన్ని వేల మందికి అండి. ఈవెన్ కౌంట్. నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. చాలా మనకి వెయిట్ లాస్ ఆప్షన్స్ ఉన్నాయి చుట్టూ ఉన్నా కూడా వినీల గారి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి ఒక్కసారిగా అలా ఉప్పెనలాగా పాపులారిటీ వచ్చింది. సో మీ మెథడాలజీలో సీక్రెట్ ఏంటి? నేను మెడిసిన్స్ యూజ్ చేయనండి. నేను గట్లో అబ్జార్ప్షన్ రేట్ని పెంచుతాను, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాను, నిద్ర పొమ్మని చెప్తాను. నిద్రపోయే వాళ్ళే రండి అని చెప్తాను. నేను మెడిసిన్స్ ఇవ్వను. ఒక డి విటమిన్ మాత్రమే నేను ఇస్తాను. సో మిగతా మెడిసిన్స్ నేను అసలు ఏమీ ఇవ్వను. అన్నీ ఫుడ్ ద్వారానే వెళ్ళేలాగా చూస్తాను. బాడీని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకున్నది పూర్తిగా అబ్జార్బ్ అవుతుందా అవ్వలేదా అనేది మనకు తెలియదు. మనం ట్యాబ్లెట్స్ వేసుకున్న చాలా మందికి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మీరు ఇంటర్నల్గా మీరు హీల్ చేసుకోకుండా, అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేసుకోకుండా, ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేసుకోకుండా, హార్మోన్స్ మీద శ్రద్ధ పెట్టకుండా, నిద్ర మీద శ్రద్ధ పెట్టకుండా, అట్లీస్ట్ ఒక వాకింగ్ అనేది చెయ్యకుండా మీరు ఏం చేసినా వేస్ట్. సో ఈ ఇంటర్నల్గా అంటే రోజు మనం చిమ్ముకొని, తుడుచుకొని, సర్దుకొని, ఇల్లు నీట్గా ఉందా అనుకొని ప్రశాంతంగా వెళ్ళే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ ఈ లోపలుండే ఈ ఇంటిని అశ్రద్ధ వహిస్తూ బయట కనిపించే ఆ ఇంటిని ఎంత శ్రద్ధగా చూసినా వేస్ట్ అండి. చాలా మంచి మాట చెప్పారు. ఇది ఈ టైంలో విపరీతంగా మారుమోగిపోవాలి, ఎందుకంటే స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. వినీల గారు, యాక్చువల్లీ మీరు మీ ప్రాపర్ ఎక్కడ? మమ్మీ డాడీ వాళ్ళది నెల్లూరు. ఓహో, నెల్లూరు నెరజాడ మీరు అయితే. సో అక్కడ నుంచి మరి అంటే ఈ లైన్ ఆఫ్ వర్క్ లోకి వస్తారని మీరు చిన్నప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా? యాక్చువల్గా నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశానండి ఒక 2 years. అవును, అది తెలుసు. అనే కంపెనీలో. సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు అసలు ఈ డిసీజెస్ అంటే ఆ ఫైల్స్ టైప్ చేస్తూ ఉంటాం. ఈ డిసీజెస్ అన్నిటికీ ఫుడ్డే కదా, లైఫ్ స్టైలే కదా దీనికి మూల కారణం అని డిప్లొమా కోర్సెస్, ఆ తర్వాత నేను ఎంఎస్సి చేయటము, డిస్టెన్స్, ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. నన్ను చాలామంది లేడీస్ బ్యాక్ వేసినా, బట్ ఐఎమ్ ఫార్వర్డ్ ఫర్ లేడీస్. అంటే మీరు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతం అన్నమాట. అంతే. కానీ మిమ్మల్ని మహిళలే ఇబ్బంది పెట్టారు కూడా. చాలా మంది ఇబ్బంది పెట్టారు, నో ప్రాబ్లం. మంచిగా చెడ అనేది ఒక లేడీని క్రిటిసైజ్ చేయకూడదు అనే దాంట్లో నేను మొదట ఉంటానండి. షీఈ్ యువర్ మదర్ని మీరు ఎవరు జడ్జ్ చేయదు. షీఈ్ నాట్, ఆఫ్ కోర్స్ నాకు మదర్ కావచ్చు, మా మదరే నాకు మదర్ అవ్వచ్చు, కానీ షీ ఈజ్ ఎ మదర్. అవును.
తన womb-లో ఒక 9 నెలలు ఒక బిడ్డను మోసింది అంటే ఆమెకు అందరూ చేతులెత్తి దండం పెట్టాలి అంటారు. ఒక ఉమెన్ తప్పు చేస్తే ఒక ఉమెన్ని క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేసి మాట్లాడతారు. అదే క్యారెక్టర్ జెంట్కి కూడా ఉంటుంది, జెంట్స్కి కూడా ఉంటుంది. జెంట్స్ని మాట్లాడరు. అంతే కదా. ఒక మహిళకి రేపు జరిగితే మహిళకే ప్రాబ్లం. అవును, అక్కడ అతనికేమి విక్టం కాదు, అతను చేసిన తప్పు అంతకంటే ఘోరం. అదే తప్పు, అదే తప్పు. ఈమె రేపైంది, ఆమె రేపైంది, ఆమె శీలం పోయింది, ఆమె ఇలా ఆమెలా. ఎవరండి ఒక లేడీని అలా జడ్జ్ చేసేది? నాకు రేప్ జరిగిన తర్వాత ఒక అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా చేసిన తర్వాత నేను కొన్ని రోజులు నిద్రపోలేనండి. అంటే అది నా వీక్నెస్ అనుకుంటా. ఒక లేడీని క్యారెక్టర్ని ఎస్టిమేట్ వేస్తున్నప్పుడు ఆ పక్కనుండే జెంట్ ఏంటి, ఈమె ఇలా పైకి వచ్చింది, కష్టపడి పైకి వచ్చినా అది ఆమె తప్పుతోనే పైకి వచ్చిందని మాట్లాడే సమాజం. ఇలాంటి సమాజాన్ని మార్చాలండి. ఎలా మారుస్తాము? మీరే చాలా పడ్డారు, మీరే చాలా మాటలు పడ్డారు. నేను వాళ్ళకి లెసన్ కూడా నేర్పించానండి. నేనే పడ్డాను, పర్సనల్ గా ఏం పడలేదు, నా ప్రొఫెషనల్ గా పడ్డాను. నన్ను పర్సనల్ గా కూడా చాలా అబ్యూజ్ మాటలు అన్నారు. ఐ డోంట్ మైండ్. అది మనం కాదు అని మనం ధైర్యంగా ఉండాలి. మనం ఆ పని చేయనప్పుడు మనం ఎందుకు తప్పుగా దోషిగా నిలబడాలి? అంతే కదా. ఒక అమ్మాయిని క్యారెక్టర్ని రాంగ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఎలా చేసింది అనేది కూడా ఆలోచించాలి. ఆ అబ్బాయి ఫోర్స్ చేసి ఉండొచ్చు, ఆ అబ్బాయి ఏదైనా చేసి ఉండొచ్చు, ఆ అబ్బాయి బెదిరించి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఒక మూవీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు స్వప్న గారు. బయట ఎంతమంది ఎన్ని ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను ఈ 15 yearsలో విన్నది ఎవరు వినుండరు. నా దగ్గరికి ఎక్కువ లేడీసే వస్తారు. వాళ్ళ బాడీ షేమింగ్, వాళ్ళ ఇంట్లోనే బాడీ షేమింగ్, వాళ్ళ ఇంట్లోనే లవ్ దొరకదండి. అవును, ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు తిన్నావా అని అడగరు. వండి పెట్టి చిమ్మి తుడిచి పిల్లలకు సేవ్ చేసి, పిల్లలు కనీసం అమ్మ బాగున్నారా అని కూడా కాల్ చేయరు. అసలు ఈ భూమి మీదకి తీసుకొచ్చిన అమ్మకి ఎలా ఉన్నావు అని కాల్ చేయరు పిల్లలు. వాళ్ళు నేర్చుకోవాలి ముందు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పిల్లల ద్వారా అట్లీస్ట్ వాళ్ళ మాట పలకరింపు తెలుసుకోవాలి. అలాంటి అమ్మ ఇంట్లో ఉన్నారా తిన్నారా అని పలకరించకుండా నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కొంచెం ప్రేమ చూపించగానే వెళ్ళిపోతారు, ఐస్ అయిపోతారు. అంటే అది లేడీయా జెంటా అనేది నేను జెండర్ స్పెసిఫై చేయను. ఇట్స్ ఓన్లీ ఎమోషనల్ లవ్, ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ లవ్. సో ఎమోషనల్ లవ్ ఆడవాళ్ళకి దొరకదంటారు. అయితే ఆడవాళ్ళకి ఎమోషనల్ లవ్వే కావాలండి. ఒక హ్యాండ్ పట్టుకొని అది ఒక ఫ్రెండ్ ఇచ్చిన, ఒక లేడీ ఇచ్చిన, ఒక జెంట్ ఇచ్చిన సపోర్ట్, ఆ ఎమోషనల్ టచ్ అనేది లేడీస్ కి చాలా అవసరం. అది కొరవడే రకరకాలుగా అంటే ఉగ్ర రూపాలు దాల్చాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు కొన్ని సందర్భాల్లో తప్పుడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మీరు అండర్స్టాండింగ్ తో చెప్పారు ఈ మాట. బికాజ్ నిజంగానే అలాగే ఉంది మన చుట్టూ ఉండే సమాజం కూడా చాలా జడ్జ్మెంటల్ గా ఉంటున్నారు. ఇక్కడ మనుషుల్ని జడ్జ్ చేయండి, జెండర్ని జడ్జ్ చేయొద్దు. అంతే కదా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఎ జెండర్, సెల్యూట్ చేసి ఒక లేడీకి ప్రొటెక్షన్ ఇవ్వండి. అంతేకాని ఇక్కడ మీరు లేడీస్ మీరు చేసేది ఇది తప్పు, ఇది జెంట్స్ ఇది తప్పు కాదు అని ఎవరు జడ్జ్ చేయకూడదు. కరెక్ట్. ఆ క్యారెక్టర్ని రాంగ్ చేయటం వల్ల వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ ఎలా తగ్గిపోతుంది. ఒకళ్ళు లావుగా ఉన్నారా, ఒకళ్ళు సన్నగా ఉన్నారా అని కాదు, ఒకళ్ళు వెల్ డ్రెస్ చేసుకున్నారా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ లావు సన్నము అనేది అసలు పక్కన పెట్టేసి. మరి మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు కదా, మరి లావు సన్నం ఇంపార్టెంట్ కాకపోతే మీరు దీన్ని మీకు సెల్ఫ్ జస్టిఫికేషన్ ఎలా చేస్తారు? నేను సన్నగా ఉన్నానా? మీకు సన్నగా నేను అస్సలు కనిపించను. ఐఎమ్ ఇన్ ఎ మోడరేట్ పొజిషన్. ఐ డోంట్ వాంట్ టు బీ లీన్, ఐ వాంట్ టు బీ లీన్. కాదంటే మిగతా వాళ్ళు ఏమనుకోవాలండి? లేదండి, ఐఎమ్ ఫిట్. నీకు మజిల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంచుకొని ఫ్యాట్ తక్కువగా ఉండి మీరు షేప్డ్ గా ఉంటే యువర్ ఫిట్. బక్కగా ఉండేది అన్హెల్దీగా ఉండేదాన్ని ఫిట్నెస్ అనరండి. కరెక్ట్. 45-50 years దగ్గరకు వస్తూ ఒక అమ్మాయి బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్ గా నిలబెట్టిందంటే షీఈస్ ఫిట్. నేను ఆల్వేస్ నా బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్ గా నిలబెట్టే ఉంటానండి. నేను ఇలా బెండ్ అయ్యి కూడా నడవను, బెండ్ అయ్యి కూడా కూర్చోను. అది కాన్సన్ట్రేషన్ అంటే. చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ when it comes to fitness and health అని. అయితే మీరు ఈ జర్నీ అండర్గో అవుతున్నప్పుడు అన్ని డక్కా ముక్కిలైనా సక్సెస్ చాలా చూశారు. బట్ దెబ్బలు బాగా ఎవరికి ఇప్పుడు మంత్రిని సత్యనారాయణకి ఇబ్బందులు ఉన్నాయి, వీరమాచినేని గారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎవరి ఫీల్డ్ లో ఎవరికి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. క్రిటిసిజం వస్తుందంటారు. వస్తూనే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇఫ్ ఐఎమ్ ఇన్ ద సోషల్ మీడియా నేను ఎక్కువగా కనపడుతున్నప్పుడు నా పోటీదారులకి నా మైనస్ పాయింట్స్ మాట్లాడారేమో, కొన్ని ఫాల్స్ అయ్యి ఉండొచ్చు. అవి నిజమని నేను ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వను. నా డైట్ చేసిన మీ యాంకర్స్కే తెలుసు, నా డైట్ చేసిన చాలా మందికి తెలుసు. ఇట్స్ ప్రూవన్ రిజల్ట్స్.
సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ న్యూట్రిషనల్ సైన్స్. అంతే అండి. అంత నమ్మకం ఎలా కలిగింది వినీల గారు మీకు మీ సైన్స్ పనిచేస్తుందని చెప్పి? బికాస్ ట్రయల్స్ చేస్తేనే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే చెప్పొచ్చు మీకు ఎవరికో, లేకపోతే మా కెమెరా అబ్బాయికి చెప్పొచ్చు పొద్దున్న కాప్స్ తినద్దు, అది తినద్దు, అది పని చేస్తున్నా లేదో తెలియదు. అందరికీ అన్ని పని చేస్తాయి అనుకోవటం కూడా మిత్. ఒక్కొక్కళ్ళకి జొన్న పిండి పడుతుంది, ఒక్కొక్కళ్ళకి రాగి పిండి పడుతుంది, ఒక్కొక్కళ్ళకి బ్రౌన్ రైస్ పడుతుంది, ఒక్కొక్కళ్ళకి వైట్ రైసే పడుతుంది, ఒకళ్ళకి అసలు కార్బ్స్ తింటే వెయిట్ తగ్గరు. ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ బాడీస్. మీకు ఇచ్చిన డైట్ వేరే వాళ్ళు తింటే 100% అంతే రిజల్ట్స్ వస్తాయంటానికి వీల్లేదు. ఒకే ఇంట్లో మనం అందరం పుట్టినా కూడా, ఒకే తల్లికి పుట్టినా ఒకళ్ళు హైట్ అవుతారో, ఒకళ్ళు పొట్టిగా ఉంటారో, ఒకళ్ళకి కాలు వంకరో ముక్కు వంకరో ఏదో ఒకటి రావచ్చు. సో వీ కాంట్ జడ్జ్. ఒకళ్ళకి పడిన డైట్ ఇంకొకళ్ళకి సెటరేట్ అవుతుంది అనేది తప్పు. ఒకళ్ళకి సీడ్స్ పడతాయి, ఒకళ్ళకి సీడ్స్ పడవు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే చికెన్ తినటం వల్ల ఒకళ్ళకి అస్సలు పడదు. ఒకళ్ళు చికెన్ తినటం వల్ల హెల్దీగా అంటే బాగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇట్ డిపెండ్స్. మీ గట్ ఎలా ఉంది, మీ అబ్జార్ప్షన్ రేట్ ఎలా ఉంది, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎలా ఉంది, మీ హైట్, వెయిట్, మీ ఫ్యాట్ పర్సంటేజ్ మీద వర్క్ చేస్తూ, మజిల్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మజిల్ని పెంచుతూ మనం వర్క్ చేస్తే 100% రిజల్ట్స్ అక్కడ వస్తాయండి. వస్తాయి, ఖచ్చితంగా. ఐ హ్యావ్ సక్సెస్ పీపుల్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకున్న వాళ్ళు. థైరాయిడ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. వీ కాంట్ 100% రివర్స్ అవుతుందని వీ కాంట్ సే. అంటే ఎంజీ తగ్గించుకుంటా కొంతమందికి రివర్స్ అవుతుంది, రైట్, కొంతమందికి రివర్స్ అవ్వదు. సో మిగతావన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండే డిసీజెస్ అండి. మీరు ఒక పద్ధతి ప్రకారం తగ్గించుకున్న తర్వాత, అవి రివర్స్ అయిన తర్వాత వీక్లీ 4 days హెల్దీగా తింటూ 3 days మీకు కావాల్సింది, మీరే అన్నారు కదా ఇంత స్వీట్ తింటున్నారు 65 ఏళ్ళ ఒక అంకులు, అలా మీరు జీవితాంతం అలా ఉండేలాగా వినీలా స్పార్కిల్ మెయింటెనెన్స్ డైట్ కంపల్సరీగా ఇస్తుంది. రైస్ ఇస్తూ. సో మీరు స్వీట్ తింటారా, మీరు బూందీ తింటారా, మీరు బజ్జీలు తింటారా కూడా ఎవ్రీడే 4 o'clock స్నాక్ మీకు వదిలేస్తుంది. అది ఒకవేళ మీరు ఆ స్నాక్ తినకూడదు అంటే హెల్దీ ఫ్రూట్స్ తినమంట. ఇది మెయింటెనెన్స్ డైట్ లో బౌల్ ఆఫ్ రైస్లు ఇచ్చి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. న్యాచురల్ లైఫ్ స్టైల్ అండి. ఉండవలసిన పద్ధతిలో ఉండడం ద్వారానే కరెక్ట్ వెయిట్ కి వస్తా ఉన్నది మీ నమ్మకం. అంటే మనం డైలీ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ తాగాలండి. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవడానికి కొన్ని ఫుడ్లు తినాలి, హార్మోన్స్ మంచిగా ఉండటానికి కొన్ని ఫుడ్లు తినాలి, రైట్ ప్రోటీన్ తినాలి, రైట్ ఫ్యాట్స్ తినాలి, ఐరన్, కాల్షియము, విటమిన్స్, మినరల్స్. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి తగ్గిందా, ఏం చేయాలి, వీటిలన్నిటినీ మేము ప్లాన్ చేస్తాం. వెరీ టెంప్టింగ్ యాక్చువల్లీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, విచ్ ఇస్ వై అంతమంది మీకు కుప్పలు తెప్పలుగా ఒక టైంలో సెన్సేషన్గా వచ్చారు. మధ్యలో కొంచెం మీరు డల్ అయినారు అని అనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుని విపరీతంగా వస్తున్నారు క్లయింట్స్ మీకు. సో ఇట్స్ యాక్చువల్లీ అ సక్సెస్. అంటే ఆఫ్టర్ కొంచెం డార్క్ ఫేజ్. వినీల గారు, మీరు ఒక టైంలో ఫుడ్ బిజినెస్ లో కూడా ఉన్నారా? ఉన్నానండి. అది 1.5 years. అది మాత్రం మారు మోగింది. 15 years నుంచి ఇక్కడ. ఇట్స్ నాట్ ఎ నేషనల్ క్రైమ్. నాట్ ఎ క్రైమ్. మెస్ నడిపింది అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్. దే నీడ్ టు పుల్ మీ, సో లెట్ దెమ్ పుల్. మెస్ నడిపితే తప్పేమిటని ఎప్పుడైనా ప్రశ్నించారా? నేను ప్రశ్నించాను. ప్రశ్న సమాధానం అంటే జవాబు కాదు, ఆన్సరు కాదు. మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సింపుల్గా ఆన్సర్ చేశాను, వదిలేశాను. నా పని నేను చేసుకున్నాను. బికాజ్ నేను ఇక్కడైతే ఖాళీగా కూర్చొని లేను. ఐ హ్యావ్ మై ఓన్ క్లయింట్స్, ఐ హ్యావ్ మై ఓన్ జాబ్. నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గరకు తప్పకుండా వస్తారు. ఆల్రెడీ నా డైట్స్ వెళ్ళున్నాయి. వాళ్ళ తెలిసిన సర్కిల్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ హియర్. చాలా సందర్భాల్లో ఐ డోంట్ నో, మీరు పబ్లిక్గా మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు షేర్ చేసుకోవాలి వినీల గారు. సో టెల్ us about your family. నేను ఇవాళ ఇలా ఉండటానికి కారణం మా ఫాదర్ అండి. మా ఫాదర్ ఏం వెరీ గుడ్ ఫాదర్ ఏం కాదు. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి మా డాడీకి. ఒక ఆడపిల్ల ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి అని పద్ధతిగా పెంచిన అతను, పద్ధతిగా గారాభంగా పెంచిన అతను కాదు, బాగా కొట్టి పెంచిన. దెబ్బలు తిన్నారు మీరు? అసలు మా డాడీకి చాలా యాంగర్ ఇష్యూస్. అస్సలు తప్పు చేస్తే ఒప్పుకోరు. నేను చిన్నప్పుడు మా డాడీని అసహించుకున్నాను, తిట్టుకున్నాను, కోప్పడ్డాను. బట్ ఈరోజు నాకు అందరికంటే ఎవరిష్టం అంటే మా నాన్నగారే ఇష్టం. అంటే మా నాన్నగారు లేకపోతే నాకు ఈ సంస్కారం ఉండేది కాదు. థ్యాంక్ఫుల్ టు గాడ్ అలాంటి ఫాదర్ నాకు వచ్చినందుకు. ఏ జన్మలోనూ అలాంటి ఫాదర్ వస్తాడో రాడో నాకు తెలియదు నెక్స్ట్ జన్మలో. బట్ ఈ జన్మ నాకు అలాంటి ఫాదర్ని ఇచ్చినందుకు ఆ దేవుడికైతే అసలు ఐ ప్రే ఫర్ ఎవ్రీడే. దట్స్ సో స్వీట్ అండి. అమ్మ చనిపోయారు.
అమ్మని ఎప్పుడు పూజిస్తానే ఉండాలి. అమ్మ ఎప్పుడు అంటే స్ట్రిక్ట్ గా ఉండేవారా? అమ్మ అంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. అమ్మ చేతి ముద్దలు గుర్తా మీకు? మీరు అంత ఫుడ్ లో ఉన్నారు ఎప్పుడు? చిన్నప్పుడు ఏం వేసి పెట్టేవారు? నెయ్యి వేసి పెట్టేవారు అమ్మ? అమ్మ చనిపోయే వరకు కూడా నాకు ముద్దలు పెట్టేదాన్ని. అయ్యో. ఆమె కిడ్. అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మని చూసుకోండి. అమ్మ చనిపోయాక అయ్యో నేను అమ్మని ఇలా చూసుకోలేదే, అయ్యో అమ్మని నేను అలా చూసుకొని ఉంటే బాగుండేదే, అంటే నేను సరిగ్గా ట్రీట్ చేయలేదేమో మా మమ్మీని. డాడీ అంటేనే ఇష్టం. మా మమ్మీకి ఇంకా బాగా రోజు ఒక ముద్దు పెట్టుంటే బాగుండేదేమో. ఇలా నాకు ఆమె చనిపోయాక ఆ రిగ్రెట్స్ ఒక్కోసారి నిద్ర పట్టదు. సో ఎవరికైనా అమ్మ బ్రతికుంటే డాడీ కన్నా అమ్మే ఇంపార్టెంట్. ఆమె డాడీ లవ్. ఇప్పుడు మా అమ్మ గుర్తొచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోవాలంది. అసలు అమ్మ లాంటి వాళ్ళు ఎవరు ఉండరండి. మన అమ్మ మన తప్పుని కూడా కడుపులోనే దాచుకుంటుంది, మనని కాపాడుతుంది, మన కోసమే నవ్వుతూ ఉంటుంది ఆమె కడుపులో బాధను. అమ్మ ఇజ్ అమ్మ అండి. అమ్మ ఇజ్ అమ్మ. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్. అండ్ మీ సక్సెస్ చూసి మీ కష్ట సుఖాల్లో మీ బ్రదర్ పాలు పంచుకున్నారా? ఎవరు మా ఇంట్లో నన్ను పైకి అటకెక్కించారండి సక్సెస్ అని. యూ నీడ్ టు వర్క్ మోర్, యూ నీడ్ టు బీ బెటర్, డూ అచీవ్ మోర్, బిహేవ్ గుడ్, టాక్ గుడ్ అనుకుంటారు. ఎవరు అదే మీ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అసలు ఎవరు పొగడరండి. మీరు ఇలాగే ఉన్నారా ఎప్పుడు, లేక ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? ఒకట ఎప్పుడైనా లావు ఉన్నారా? ఓ పావు కిలో? అయ్యో పావు కిలో ఏంటండి, నేను మా బాబు పుట్టినప్పుడు 108 kgs వెళ్ళా. 108? నేను మళ్ళీ రిటర్న్ వచ్చా. మళ్ళీ ఎంతకు వచ్చా? అష్టోత్తరాలాగా 108 ఏంటండి నంబరు? 108 kgs. తర్వాత మళ్ళీ 56కి వచ్చా. తర్వాత ఒక 7 years ఆ వెయిట్లో ఉన్నా. మళ్ళీ మా పాప మధ్యలో 2 ప్రెగ్నెన్సీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ మా పాప వచ్చినప్పుడు మళ్ళీ 100కి వెళ్ళా. మళ్ళీ మెల్లగా నేను వెనక్కి వచ్చాను. మీ డైట్ తోటే? నా డైట్ తోనే ఆబ్వియస్లీ. అంతే కదా. అంటే అప్పటికి మీరు ఈ డైట్ ప్రిన్సిపల్స్, న్యూట్రిషన్స్ స్టార్ట్ అయిపోయింది. మీకు అసలు ఎదిగిన పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మదలుచుకోలేదు. సో మీ సీక్రెట్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్, మీ యూత్, బికాస్ ఇవాళ రోజుల్లో అండి ఎంత మనసును చూసి కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అనుకున్నా, చక్కగా ఉండగలగడం అనేది ఒక అసెట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ టు ద వరల్డ్. సో మీరు ఏం చేస్తారు దట్ మేక్స్ యూ ఫీల్ ఆల్వేస్? మీరు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటారా? ఎప్పుడైనా అప్పలమలా ఉంటారా? అంటే ఎప్పుడు చూసినా ఇలానే రెడీ అయింది, మాయిశ్చరైజర్లు పెట్టుకొని ముళ్ళు వేసుకొని ఇంట్లో ఉంటారు. ఓకే, రైట్. యాక్చువల్గా ఒక అమ్మాయి సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ బోన్ అండి. కరెక్ట్. మెయిన్ ఒక మెయిల్ పర్సన్ బ్యాక్ బోన్ ఉండాలి. సో మై హస్బెండ్ హీ సపోర్టెడ్ యూ త్రూ. వెరీ గుడ్. అలాంటి హస్బెండ్స్ ఉండాలి. అందరూ హస్బెండ్స్ అలా మారాలి. నన్ను చదువుకోమని ప్రోత్సహించింది, నన్ను వర్క్ చేయమని ప్రోత్సహించింది. నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మా హస్బెండ్ అయితే నన్ను నేనున్నాను అని చెప్పడం. నన్ను ఎప్పుడు పొగిడేవాడు కాదు. హీ టాక్స్ అబౌట్ మై ఫ్లాస్ ఓన్లీ. ఈజ్ అ జెంటిల్మెన్. He does all that. He is a gentleman. It's not about మీ my బిజినెస్ లో husband. ఎప్పుడైనా సలహాలు ఇస్తారా? ఎవరా మీ ఆయన? నా బిజినెస్ ఆల్మోస్ట్ చూసుకునేది అతను. ఓ మీ వారేనా? అయితే అది మరి అన్నీ చక్కగా అయితే మీకు అమర్చుకుని మీరు కాన్ఫిడెంట్గా అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకుంటూ మీ వారిని డైట్ చేయించారు ఇవన్నీ పిల్లల్ని? మా బాబు ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ త్వరలో వస్తుంది. ఈస్ డూయింగ్ జిమ్, ఈస్ గోయింగ్ గుడ్. 148 kgs నుంచి నౌ హీ ఈజ్ ఇన్ 86 kgs. కానీ అలా ఎందుకు పెరిగారు అసలు? ఫస్ట్ కెనడా వెళ్ళిపోయాడండి. సో అక్కడ ఫుడ్కి వెళ్ళేటప్పుడు 100 ఉన్నాడు. పిల్లల్ని మనం ఏం చేస్తాం, తినే వయసు. అక్కడికి వెళ్ళాక ఇంకా పెరిగి వచ్చాడు. నేను ఆయన జర్నీ కూడా పోస్ట్ చేస్తాను. మీ అబ్బాయికి ఎన్నేళ్ళు నేను అడగను, ఎందుకంటే నాకు చాలా చూసే వాళ్ళకి గుండె డబడబా కొట్టుకుంటుంది నిజంగా. సో కెనడా వెళ్ళారంటే ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ కొంచెం ఎదిగిన కొడుకే మీకు. ఎదిగిన కొడుకు. యా. సో వినిల్ గారు, నేను అప్పట్లో మధ్యలో చాలా మీమ్స్ చూసి మేము నవ్వుకున్నాం. ఇది లిప్స్టికా? నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు, మేకప్ వేసుకోలేదు చూడండి అని చెప్పి. బట్ మీ స్కిన్ ఎప్పుడు చూసినా నేను ఇన్ పర్సన్ చూస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ స్కిన్. దానికి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించారా? ట్రీట్మెంట్స్ ఏమన్నా హెల్ప్ చేశాయా? మీరు క్రీమ్లు వాడతారా? ఏం చేస్తారు? విటమిన్ సి కంపల్సరీ వాడతానండి. నాకు తక్కువ, అంటే మరీ హై పవర్ ఉండేది కాదు, డ్రై అవుతుంది. అదైతే రెగ్యులర్గా వాడతాను. అండ్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటాను, రైట్ ప్రోటీన్ తింటాను, నిద్ర ప్రాపర్గా పోతాను. నిద్ర అది మెయిన్ అండి బాబాయ్. మీరు ఎన్నిసార్లు చెప్తారో మాకు గిల్టీగా ఉంటుంది. అసలు టైం ఉండదండి. మీడియాలో పనిచేసే వారికి చాలా తక్కువ టైం దొరుకుతుంది టు స్లీప్ పీస్ఫుల్లీ. అవును, ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. మనము బ్రతికున్నావా చనిపోయావా, మనం ఈ ప్రపంచంలో ఉన్నావా అని తెలియకుండా నిద్రపోయిన వాడు అదృష్టవంతులు. అలాంటి నిద్ర మంచిగా రావాలంటే ఏం ఫుడ్స్ తినాలి? మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి. మెగ్నీషియం, ఓకే. లేడీస్కి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సీడ్స్, నట్స్, ఫిష్,
అసలు omega-3 ఫుడ్స్ తినాలి. అసలు మనకు అన్నీ ఫుడ్ నుంచే వస్తాయండి. సో అన్నీ హెల్దీగా ఒక బ్యాలెన్స్డ్గా ఒక 4 రోజులు అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ ఒక 4 days మనం కవర్ చేశాక 3 days చెత్త తిన్నా బాడీ యాక్సెప్ట్ చేసింది. కరెక్ట్, అవును. సో అది మీరు అనే ప్రిన్సిపల్ చాలా రీజనబుల్గా ఉంది. ఓ 4 రోజులు మంచిగా తినండి, 3 రోజులు చెత్త అని కాదు కానీ మరి కొంచెం మీకు ఇష్టమైనట్టుగా తినండి, అంతేనా? అంతే. అలా తింటే హెల్దీ అయిపోతారు అందరని చెప్పి. మొత్తం జర్నీలో మీ మోస్ట్ ఫేవరెట్ కేస్ స్టడీస్ ఏంటండి? ఎవరైనా వచ్చి నాకు పీసీఓడి తగ్గి పిల్లలు పుడుతున్నారు, కన్సీవ్ అయ్యాను అన్న రోజు నా గట్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఒక మినిమం ఒక 5 గంటలు డ్యాన్స్ ఉంటుంది. అబ్బా, అంటే పిల్లలు అనేది అంటే వీఆర్ మనం పుట్టుకతో అమ్మతనం అనేది తీసుకొని పుడతాం. లేడీస్ బీయింగ్ ఏ లేడీ, ఒక అమ్మాయి తల్లి అయింది అనేది వినంగానే మై గట్ ఈస్ సో హ్యాపీ టు హియర్ దట్. సో అదొక బాగా హ్యాపీనెస్ ఉంటుంది. మంత్లీ ఒక 10 వింటా, మంత్లీ ఒక 10 members అయినా నేను కన్సీవ్ అయ్యాను, డైట్ బ్రేక్ తీసేసుకుంటున్నాను అంటే ఐఎమ్ హ్యాపీ టు గివ్. ఓకే స్టాప్ చేయండి, మీరు ఇంతవరకే చేసేయండి అని రిఫండ్ కూడా ఇచ్చేస్తా అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తా, జాగ్రత్తగా ఉండండి అంట. అలా పిల్లల్ని తీసుకొచ్చి నాకు చూపించిన వాళ్ళు చాలామంది డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అయ్యి మెయింటైన్ చేసేవాళ్ళు, మేము ఇలా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది. నేను ఈ సైజు నుంచి ఈ సైజుకి వెళ్ళాను, మా హస్బెండ్ నుంచి కాంప్లిమెంట్స్ నేను అందుకున్నాను అంటే ఒక అమ్మాయి ఆల్మోస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కువగా వాళ్ళ హస్బెండ్ నుంచి వినాలనుకుంటుంది. అది రోజుకు ఒక 7-8 వింటా, మా క్లయింట్స్ మాకు పెడతారనమాట. సో ఇలాంటివి నేను రోజు వినటం వల్ల నేను హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను. నాకు ఎన్ని నెగటివ్స్ వచ్చినా మీన్స్ నా హ్యాపీనెస్ నా క్లయింట్సే అనమాట, వాళ్ళ వర్డ్స్, వాళ్ళ మాటలు. అయితే మీకు ఒక సక్సెస్ఫుల్ ఒక కాలింగ్ ఏర్పడింది బికాజ్ మీరు చాలా ప్రొఫెషన్స్ మారి ఇక్కడికి వచ్చారు. ఇంకా అల్టిమేట్గా మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి వినీల గారు? అంటే ఎంత వీలుంటే అంత వితౌట్ మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ నాకు తగ్గ సర్వీస్ నేను చేద్దాము అని ఒక మినిమల్ అమౌంట్. ఐ చార్జ్ ద మినిమల్ అమౌంట్ ఓన్లీ అండ్ యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్. ఒక స్టేజ్ వచ్చే తర్వాత ఐ విల్ సర్వ్ దెమ్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఇంకొన్ని టిప్స్ చెప్పండి మీరు, ఎలా విమెన్ కెన్ టేక్ మోర్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్, దేర్ హెయిర్, ఫేస్, స్కిన్, హార్ట్ హెల్త్, బోన్స్కి ఆబ్వియస్గా కాల్షియం రిచ్ ఫుడ్స్, విటమిన్ డి ఈ 2 తీసుకోవాలి. నిద్రపోవాలంటే మెగ్నీషియం ఉండాలి, మనం అందంగా ఉండాలంటే కొలాజన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. సో ఇవన్నీ కేర్తో పాటు మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. అది ఎలాగా సాధ్యం? నీట్గా డ్రెస్ చేసుకోవాలి. మీకు ఉన్న దాంట్లో లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, హెయిర్ ఉందా లేదా, మనకున్న దాంట్లోనే ఒక ఇంటిని, ఒక చిన్న స్పేస్ని ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎలా మోడల్గా చేసుకుంటారో ఎవరు బాడీని వాళ్ళు అలా చేసుకున్నప్పుడే ఆడతనం. అవును, ఆడపిల్ల అంటే ఆడతనంగా నీట్గా రెడీ అయినప్పుడే ఆ ఆరా అనేది అందరికీ క్యారీ అవుతుంది. సో ఆ చక్కగా పొందిగ్గా ఉండగలగాలి. లావుగా ఉంటే లావుగా ఉన్న తగ్గట్టు ఆ మెటీరియల్స్ తీసుకొని చక్కగా కుట్టించుకోవాలి, లావు కనిపించకుండా. అంటే లావుగా ఉన్న వాళ్ళు నాకు ఎప్పుడు ఈ డౌట్, షిఫాన్స్, జార్జెట్స్ వేసుకోవాలా వేసుకోకూడదు? కాటన్ ఇంకా కొంచెం డ్రేప్ చేస్తుంది కదా బాడీని. కాటన్, ఆర్గన్జా అలాంటివి వేసుకుంటే కొంచెం టీవీగా ఎక్కడన్నా ఫ్యాబ్స్ ఉన్నా కనిపించకుండా ఉంటాయి. సో బెటర్ టు వేర్ కాటన్స్, లావుగా ఉన్న వాళ్ళు. బట్ హ్యాండ్లూమ్స్ వేసుకోవడం బెటర్. బట్ సన్నగా ఉన్న వాళ్ళు దే కెన్ క్యారీ కొంచెం సింథటిక్ మెటీరియల్స్ బెటర్ అంటారు. అలాగా వాళ్ళ సెల్ఫ్ కేర్ మొత్తం దృష్టి పెడుతూ మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ బాగా అవ్వాలంటే ఏం చేయాలి వినీల గారు? అసలు మనం ఇక్కడికి వచ్చింది మన అమ్మా నాన్న కూడా మనకు సంబంధం లేదు, మన బ్రతుకు మనం బ్రతకటానికి. ఇట్స్ నాట్ అబౌట్ హస్బెండ్, ఇట్స్ నాట్ అబౌట్ ఫాదర్, ఇట్స్ నాట్ అబౌట్ మదర్. దీస్ ఆర్ రిలేషన్స్. మీ మదరు ఫాదరు, మీరు పుట్టారు కాబట్టి మీకు మదరు ఫాదర్, వాళ్ళు మనుషులే, బయట వాళ్ళు మనుషులే. మీ మదర్ అంటున్నప్పుడు మీరు తిడుతున్నప్పుడు మీరు పడుతున్నారు, బయట వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు ఎవరు అంటున్నారని పగబట్టటాలు, కోపాలు తెచ్చుకోవటాలు, ఫీల్ అవ్వటాలు, మానసికంగా ఇబ్బంది పట్టాలు మానేసి యా ఐ హ్యావ్ ఎ సింగిల్ కింగ్ ఆర్ క్వీన్ లైఫ్, అంతే. ఐఎమ్ హియర్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అని చెప్పుకోవడమే ఎవరి స్థాయిలో వారు. అంతే, అదే జీవితం అంటారు. అదే జీవితం అండి. వీఆర్ హియర్ టు బీ హ్యాపీ. ఇది ఇలాంటి జన్మ మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి జన్మని సంపూర్ణంగా ఎంజాయ్ చేయమని చెప్తారు. అంతే, హ్యాపీగా మీరు ఎవరికి హార్మ్ చేయకుండా మీకు మీరు హ్యాపీగా ఉండండి. చాలా బాగుంది, వెరీ గుడ్ ఫిలాసఫీ. అండ్ అలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలగడమే ఒక ఎంపవర్మెంట్. అవునండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ట్రోల్ చేసిన వాళ్ళు ఎదురుపడితే ఏం చేస్తారు మీరు, ఏమంటారు? ఐ హగ్ దెమ్.
అంతేనా? మీకేమి ఇట్స్ కోపం నాట్ అబౌట్ పర్సనల్ గ్రడ్జ్ మీద ఏం చేయలేదు. దే హ్యావ్ సమ్ డౌట్స్, దే రేజ్డ్, నేను ఆన్సర్ చేశాను. సో వి స్పార్కల్ వినీలా ఇస్ బ్యాక్ విత్ వాళ్ళ ఉగ్ర రూపం చూశాను మిమ్మల్ని. నేను ఏదో మామూలుగా చిన్నప్పుడు ఏం తినేవారు, మీరు ఏ గేమ్స్ ఆడేవారు, డాల్డీ డిసెంబరీ ఆడేవారా అని అడగబోతుంటే మీరు ఉగ్ర రూపంలో ఫుల్ గా లెఫ్ట్ రైట్ అని పట్టుకుని భలే ఉంది. అంటే ఈ లేడీస్ బాధలు వింటున్నప్పుడు మనం మారిపోతామండి. అవును, కరెక్ట్. నిస్సహాయ స్థితిలో కూర్చొని మాట్లాడతారు, ఏడుస్తారు, హగ్ చేసుకుంటారు. దే నీడ్ హ్యాండ్. ఇట్స్ నాట్ అబౌట్ మెన్ అండ్ ఉమెన్. ఒక అమ్మాయా అబ్బాయా, ఉమెనా మ్యానా, ఇట్స్ నథింగ్. దే నీడ్ సపోర్ట్. Everybody needs, correct. And all of us should have that empathy and compassion and goodwill to at least find out what truth is. True. నిజాలని అడిగి తేల్చుకునే ఒక నిజాయితీ, సహృదయత ప్రతి మనిషిలో ఉండాలి. జడ్జ్ చేయొద్దు అంటాను. వై ఆర్ యూ జడ్జింగ్? హార్మ్ చేసినప్పుడు ముద్దాయిగా నించోబెట్టండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ని మీరు ఎవరు జడ్జ్ చేయడానికి? డోంట్ గో ఇన్ టు ద పర్సనల్స్. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకండి. మనకు కాలు ఇరిగితే మనమే బాధపడేది, అవును, వేరే వాళ్ళు కాదు. చాలా బాగా చెప్పారు వినీల గారు. ఈ స్ట్రాంగ్ వినీల గారిని ఫస్ట్ టైం నేను పర్సనల్గా చూసేది. అంటే వేరే ఛానల్స్లో ఇంటర్వ్యూస్ అక్కడక్కడ చూశాను. మనం ఎప్పుడు PCOD, PCOS, ఏ ఫుడ్ తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఇవే మాట్లాడతాం. కానీ ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ టు నో యూ యాజ్ అ కంప్లీట్ పర్సన్. సో మీకు శరన్నవరాత్రులు మీకు మరింత అమ్మవారి శక్తి లభించుగాక అని ఆశిస్తూ, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇదే ఎంపవర్మెంట్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అండ్ ఒక సంపూర్ణత్వం అందరికీ రావాలి, సాధికారత రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వినీల గారు. అండ్ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు.